ఆ ఒక్క సింగిల్ తీయడమే మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేసిందా? హార్దిక్ పాండ్యా ప్రాణం పెట్టేశాడు. అయినా ఏమైంది చివరికి? వాంఖడేలో ఇండియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియంలో ఈరోజు ఒక పెద్ద యుద్ధమే జరిగింది. 6లు, 4లు బౌండరీల వర్షం కురిసింది. మ్యాచ్ ఎవరి సైడ్ వెళ్ళింది చివరికి? ఒక గ్రేట్ కెప్టెన్సీ చూసాం ఈరోజు యంగ్ పటీదర్ నుంచి. సో ఈ విధంగా ఈ మ్యాచ్లో ఏది తక్కువ లేదు. డ్రామా, ఫ్రస్ట్రేషన్, ఫైర్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాచ్ ఏం జరిగింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు మ్యాచ్ కమ్బ్యాక్కే డెఫినిషన్ అని చెప్పాలి. ఎందుకంటే వన్ సైడ్ అవుతున్న మ్యాచ్లో ముంబై ఇచ్చిన కమ్బ్యాక్ వేరే లెవెల్ అయితే, ముంబైకి వన్ సైడ్ అయిన తర్వాత ఆర్సీబీ ఇచ్చిన కమ్బ్యాక్ని ఏమనాలో మీరే చెప్పాలి. ఒక అద్భుతమైన గేమ్ చూసాం ఈరోజు. గెలుపోటములు పక్కన పెడితే ఒక వండర్ఫుల్ ఫైటింగ్ స్పిరిట్ అది రెండు టీమ్స్ నుంచి చూసాం. ఫస్ట్ ఇన్నింగ్స్ 221 స్కోర్ కొట్టిన ఆర్సీబీ, పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయిన ముంబై 10 ఓవర్స్కి 84 రన్స్, అంటే చివరి 10 ఓవర్లో ఆల్మోస్ట్ 140 రన్స్ కొట్టాల్సినప్పుడు వాళ్ళు ఇచ్చిన కమ్బ్యాక్ లాస్ట్ 5 ఓవర్స్కి జస్ట్ 65 రన్స్ కొట్టాల్సి వచ్చింది. ఆ మూమెంట్లో మ్యాచ్ మళ్ళీ తిప్పిన ఆర్సీబీ బౌలర్స్ ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ గేమ్ ఆఫ్ ఐపీఎల్ 2025 టిల్ టుడే. కంప్లీట్ బ్యాటింగ్ ఫీస్ట్ అనే చెప్పాలి ఈరోజు వాంకడేలో మాత్రం. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బెంగళూరు సెకండ్ ఇన్నింగ్స్కి చేజ్ చేసే పిచ్ మీద 220 స్కోర్ కొట్టి చేజ్ చేసి చూపించడానికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అండ్ ఆ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ అయింది, ఫస్ట్ బాల్ బౌండరీ, సెకండ్ బాల్ బౌల్డ్. అయినా ఆర్సీబీ అయితే తగ్గలేదు కొంచెం కూడా. అక్కడ మొదలుపెట్టాడు పడిక్కల్ తన ఇన్నింగ్స్ని పేస్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీ ఈరోజు ఒక ఫైర్ మీద ఉన్నాడు. ఎందుకో వాంకడే పిచ్ విరాట్ కోహ్లీకి బాగా కలిసి వస్తుంది, అది అందరికీ తెలుసు. బట్ ఈరోజు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అంత బాగా ఆడాడు, ఎక్కడ స్ట్రైక్ రేట్ తగ్గలేదు. ప్రీవియస్ మ్యాచ్ల్లో ఎక్కడ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుకుంటారో, ఈరోజు మాత్రం విరాట్ కోహ్లీ ఫ్రమ్ ద బాల్ 1 చాలా మంచి ఫామ్లో కనిపించాడు. అండ్ షాట్స్ అయితే అద్భుతమైన షాట్స్ ఆడాడు. అండ్ విరాట్ కోహ్లీకి తోడుగా పడిక్కల్ కూడా చాలా బాగా ఆడాడు. ఇద్దరు ఆల్మోస్ట్ 90 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అండ్ ఆ తర్వాత పడిక్కల్ అవుట్ అయ్యాడు అండ్ పటీదర్ వచ్చాడు. పటీదర్ కూడా ఎక్కడా డౌన్ అవ్వలేదు. పటీదర్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాచ్ అదే పేస్లో కంటిన్యూ అయింది. సో ఆర్సీబీ ఇన్నింగ్స్ మొదటి నుండి ఆల్మోస్ట్ 10 రన్ రేట్తో వెళ్తూనే ఉంది. అండ్ పటీదర్ కొంచెం స్లో అయినప్పుడు ఒక్కసారిగా మళ్ళీ లీడ్ తీసుకున్నాడు. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ అయితే అరౌండ్ 70 to 80 రన్స్ కొట్టారు. లాస్ట్ 7 ఓవర్స్లో ఇట్ ఈస్ 90 రన్స్. సో ఆ రేంజ్లో ఇన్నింగ్స్ జరిగింది. ఎలా కొట్టారనేది మీరే ఊహించుకోవచ్చు. డెత్ ఓవర్స్లో అయితే బోల్ట్ని కానీ బుమ్రాని కానీ ఇద్దరిని వదలలేదు. బుమ్రా కొంచెం ఎకనామికల్గా వేసినప్పటికీ బోల్ట్ని అయితే 2 ఓవర్లకు ఆల్మోస్ట్ 35 to 40 రన్స్ కొట్టారు. సో ఈ విధంగా పడిక్కల్, పటీదర్, కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడితే, అండ్ లాస్ట్లో జితేష్ శర్మ వేరే లెవెల్. అసలు అది ఫైర్ వర్క్స్ కూడా కాదు, దానికి డబుల్ అనాలి, ఫైర్ వర్క్స్ స్క్వైర్ అది. బికాజ్ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే ఆల్మోస్ట్ 200-250 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఎక్కడ 200 వస్తుందా రాదా అనుకున్న మ్యాచ్ని 220కి తీసుకెళ్ళాడంటే అది ఓన్లీ జితేష్ శర్మని. సో ఆల్రెడీ జితేష్ శర్మ పాడ్కాస్ట్లో మనం చూసాం. జితేష్ శర్మ ఏం చెప్పాడు, నా ఆర్క్లో బాల్ ఉంటే అది బౌండరీ అవతలే ఉంటుంది అని. సో అదే విధంగా చూపించాడు ఈరోజు. అద్భుతమైన షాట్స్ ఆడాడు. అది ఏ బౌలర్నైనా కానీ. బుమ్రాని 20th ఓవర్లో కొట్టిన ఒక 6 అయితే దట్ ఈస్ అ ప్యూర్ బ్యాట్స్మెన్ షాట్. సో బుమ్రా వేసిన లెంత్ని పిక్ చేయడమే ఒక గొప్ప అయితే, ఆ పిక్ చేసిన బాల్ని బౌండరీ అవతల పెట్టడం అనేది ఒక గ్రేట్ షాట్. సో బౌలర్లకు అయితే ఎక్కడా ఛాన్స్ లేదు, అయితే ముంబై బౌలర్స్కి కానీ ఆర్సీబీ బౌలర్స్ కానీ. సో ముంబై బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఒక బోల్ట్ 2 వికెట్స్ తీశాడు. బట్ మంచి ఎక్స్పెన్సివ్ అయ్యాడు. మోర్ దాన్ 50 రన్స్ అయితే ఈరోజు ఇచ్చాడు. అండ్ ఇంకెవరు అంత బాగా బౌలింగ్ చేయలేదు. ఈవెన్ బుమ్రా కూడా ఒక వికెట్ కూడా పడలేదు, కొంచెం బెటర్గా బౌలింగ్ చేశాడు. బట్ కమ్బ్యాక్ మ్యాచ్ కాబట్టి లైన్స్ అయితే బాగానే వేశాడు, బట్ వికెట్ అయితే దక్కలేదు. ముంబై చేసింగ్ విషయానికి వస్తే 222 అనే ఒక బిగ్గెస్ట్ చేస్తూ బరిలోకి దిగింది. బట్ ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్, నాట్ చేజ్ చేయలేనంత స్కోర్ కాదు వాంకడే పిచ్లో. బికాజ్ మనకు తెలుసు వాంకడే పిచ్ బ్యాటింగ్ బాగా అనుకూలిస్తుంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎస్పెషల్లీ ఇంకా బాగా అనుకూలిస్తుందని. ఎస్పెషల్లీ డ్యూ ఎక్స్పెక్ట్ చేశారు ఈరోజు, బట్ డ్యూ అయితే రాలేదు మ్యాచ్లో. స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. రోహిత్ శర్మ కొంచెం స్టార్ట్ తీసుకున్నాడు, రికెల్టన్ కొంచెం స్టార్ట్ తీసుకున్నాడు, కానీ ప్రోగ్రెస్ అయితే చేయలేకపోయారు, స్కోర్ అయితే చేయలేకపోయారు. కనీసం 20 కూడా, ఇద్దరు 20 లోపే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్ అండ్ సూర్యకుమార్ కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేశారు, బట్ రన్ రేట్ చాలా స్లో అయింది. అండ్ ఎస్పెషల్లీ ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ షార్ట్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసినప్పటికీ అతను వేసిన లెగ్ స్పిన్ పిక్ చేయడమే చాలా కష్టంగా అనిపించింది. సో యాక్చువల్గా ముంబై స్పిన్నర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు ఈరోజు. శాంట్నర్ 4 ఓవర్స్ వేసాడు. అండ్ విఘ్నేష్ అయితే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు, కానీ ఇంకా 2వ ఓవర్ రాలేదు విఘ్నేష్కి. 1 ఓవర్ మాత్రమే వేశాడు. ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ అండ్ విల్ జాక్స్ కొంచెం స్లోగా వెళ్తున్నారు అండ్ మ్యాచ్ పేస్ చేయాల్సిన టైం వచ్చిందో, అదే టైంలో విల్ జాక్స్ ఒక మంచి బాల్ కృణల్ పాండ్యా నుంచి. జనరల్గా కృణల్ పాండ్యా బౌలింగే 90 వస్తుంది. సో కృణల్ పాండ్యా 117
117 స్పీడ్ వేసి ఒక బౌన్సర్ వేసాడు, ఫాస్ట్ బౌలర్ వేసినాడు, అండ్ దాన్ని పిక్ చేయలేకపోయాడు. విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్కి 2 లైఫ్లు వచ్చాయి. స్టిల్ సూర్యకుమార్ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయాడు. అండ్ యష్ దయాల్ ఒక స్లో బాల్, మళ్ళీ 3వ క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కైండ్ ఆఫ్ ఒక మెరుపు తీగానే చెప్పాలి. ఈరోజు ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఆడాడు. 7 బాల్స్కి 36 రన్స్ అంటే ఆలోచించండి ఏ రేంజ్లో కొట్టాడు. ఆల్మోస్ట్ ఈరోజు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇన్ ఐపీఎల్ అయిపోద్ది అనుకున్నాం, బట్ దాన్ని కృణాల్ పాండ్యాని ఆపాడు. కృణాల్ పాండ్యా ఓవర్కి వచ్చినప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సెస్ కొట్టాడు. అండ్ నెక్స్ట్ బాల్ సింగిల్ తీసేటట్టు బాల్ వేసాడు. ఇంకా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కొంచెం స్లో అయ్యాడు. అప్పటికే మ్యాచ్ ఒక సైడ్కి వచ్చేసింది. సో లాస్ట్ 5 ఓవర్స్కి జస్ట్ 65 రన్స్ కొట్టాల్సి ఉంది. ఇట్ ఈస్ జస్ట్ 13 రిక్వైర్డ్ ఆన్ ఇట్. అండ్ హార్దిక్ పాండ్యా క్రీజ్లో ఉన్నాడు, తిలక్ వర్మ క్రీజ్లో ఉన్నాడు. మ్యాచ్ క్లియర్గా ఆర్సీబీ నుంచి ముంబై సైడ్కి వచ్చింది. అండ్ హార్దిక్ పాండ్యా అదే కంటిన్యూ చేశాడు. అండ్ లాస్ట్ 3 ఓవర్స్కి ఇట్ ఈస్ జస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ 41 రన్స్. 3 ఓవర్ 41 రన్స్. హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఆర్ ఇన్ క్రీజ్. సో హార్దిక్ పాండ్యానే ఒక బీస్ట్ ఇన్నింగ్స్ ఆడాడంటే తిలక్ వర్మ ఎక్కడా తగ్గలేదు. లాస్ట్ మ్యాచ్లో రిటైర్ అయ్యి తిలక్ వర్మకు ఒక బ్యాడ్ ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఈరోజు తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఆపోజిట్ స్ట్రైక్లో ఉన్నప్పుడే ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ అండ్ సిక్సెస్. వాట్ ఈస్ తిలక్ వర్మ అనేది చూపించాడు ఈరోజు మళ్ళీ. అలాంటి ఒక ఇద్దరు క్రీజ్లో ఉన్నప్పుడు 3 ఓవర్స్ 41 రన్స్ అనేది అలా చేయొచ్చు. బట్ స్టిల్ ఆర్సీబీ గేవ్ ఎ కేమ్ బ్యాక్. వాళ్ళ కమ్బ్యాక్ కొత్త కాదు ఆర్సీబీ వాళ్ళకి, బికాజ్ లాస్ట్ ఐపీఎల్ సీజన్లో మనం చూసాం. లాస్ట్ 7 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వచ్చిన వాళ్ళు. సో ఆ కమ్బ్యాక్ పవర్ ఏంటో ఆర్సీబీకి తెలుసు, ఎలా ఇవ్వాలో కూడా తెలుసు అని ఈరోజే ప్రూవ్ చేశారు. 3 ఓవర్స్ 41 రన్స్. అండ్ 3 ఓవర్స్ ఎవరికి ఉన్నాయి? ఒక్కటి భువనేశ్వర్కి ఉంది, ఒక్కటి హ్యాజిల్వుడ్కి ఉంది. ఇంకో ఓవర్ ఖచ్చితంగా స్పిన్నర్ వేయాలి. స్టిల్ అప్పుడు ఎవరు వేయాలి ఎవరు వేయకూడదని ఒక డెసిషన్ ఏదైతే తీసుకున్నాడో పట్టిద్దర్, అది ఒక అద్భుతమైన డెసిషన్. 17th ఓవర్ యష్ దయాల్ వేసాడు, 18th ఓవర్ భువనేశ్వర్ కుమార్ వేసాడు, 19th ఓవర్ హ్యాజిల్వుడ్ వేసి లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యాకి పెట్టాడు. ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యాకు ఉందో మ్యాచ్ ఈజీగా ముంబై గెలుస్తుందని ఒక ఒపీనియన్లో అయిపోయారు అందరూ, ఈవెన్ ఆడియన్స్ కానీ మనం కానీ. బట్ ఆర్సీబీ నెవర్ గేవ్ అప్. దే హోల్డ్ దేర్ నర్వ్స్ టిల్ ద లాస్ట్ ఓవర్ మ్యాచ్ని తీసుకొచ్చారు. అండ్ ఎప్పుడైతే 19th ఓవర్లో హ్యాజిల్వుడ్ బౌలింగ్ అద్భుతంగా చేశాడో అండ్ హార్దిక్ పాండ్యా వికెట్ తీసుకున్నాడో మ్యాచ్ 50-50 ఛాన్సెస్ అయింది. సో ఇప్పుడు ఆ ఓవర్ హ్యాజిల్వుడ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్ కృణాల్ పాండ్యా డిఫెండ్ చేయాల్సిన రన్స్ 19. సో 19 రన్స్ డిఫెండ్ చేయడానికి వచ్చిన కృణాల్ పాండ్యాని ఈజీగా కొట్టే ఛాన్స్ ఉంది. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఒక్క సింగిల్ మ్యాచ్ని మార్చేసింది. అదే 19th ఓవర్ లాస్ట్ బాల్ శాంట్నర్ సింగిల్ తీయడం. ఎప్పుడైతే 19th ఓవర్లో తిలక్ వర్మ అవుట్ అయ్యాడో అప్పుడు శాంట్నర్ వచ్చాడు. సో ఆ ఓవర్లో లాస్ట్ బాల్ సింగిల్ తీసుకొని 20th ఓవర్ శాంట్నర్ స్ట్రైక్ వచ్చాడు. యాక్చువల్గా ఇది జరగకుండా ఉండి ఒకవేళ నమందిరే స్ట్రైక్లో ఉండుంటే 20th ఓవర్, అప్పుడు ప్రెషర్ ముంబై సైడ్ మీద కాకుండా బెంగళూరు వాళ్ళకు ఉండేది. ఎస్పెషల్లీ కృణాల్ పాండ్యా మీద ప్రెషర్ ఉండేది. ఎప్పుడైతే వీళ్ళ సింగిల్ తీసుకొని శాంట్నర్ స్ట్రైక్ వచ్చిందో ప్రెషర్ శాంట్నర్ మీద ఉంది. అండ్ కృణాల్ పాండ్యా కొంచెం ప్రెషర్ రిలీఫ్ అయ్యాడు. అండ్ ఫస్ట్ బాల్ శాంట్నర్ అవుట్ అయ్యాడు, ఒక వండర్ఫుల్ క్యాచ్ టిమ్ డేవిడ్ నుంచి. అండ్ తర్వాత వచ్చిన దీపక్ చహర్, ఆ క్యాచ్ అయితే మార్వలెస్ అసలు ఫిల్ సాల్ట్ నుంచి. ఆ క్యాచ్ పట్టడం, అది మ్యాచ్ని చేతుల్లో పట్టుకున్నట్లే. ఎట్లా మనకి 2024 T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టుకొని మనకి చేతుల్లో మ్యాచ్ ఇచ్చాడు, అలాంటి ఒక క్యాచ్ అనే చెప్పాలి. బికాజ్ అది కనుక 6 అయి ఉంటే మ్యాచ్ మళ్ళీ ముంబై చేతుల్లోకి వచ్చేసి ఉండేది. ఒక అద్భుతమైన క్యాచ్ అండ్ డైవ్ క్యాచ్ ఫిల్ సాల్ట్ నుంచి. ఫిల్ సాల్ట్ బ్యాటింగ్లో స్కోర్ చేయకపోయినా ఆ ఒక్క క్యాచ్తో మ్యాచ్ని ఆర్సీబీకి ఇచ్చాడని అనిపించింది. అండ్ ఆ తర్వాత సింగిల్ తీశాడు బోల్ట్, అండ్ దెన్ స్ట్రైక్కి వెళ్ళాడు నమందిర్. అండ్ ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. 2 balls 13 రన్స్ కావాల్సి ఉంది. 2 సిక్స్లు కొడితే సూపర్ ఓవర్ వస్తుంది. బట్ ఆ టైంలో కృణాల్ పాండ్యా ఒక అద్భుతమైన లెగ్ సైడ్ బాల్ వేశాడు అండ్ దాన్ని ఫ్లిక్ చేయాలని చూశాడు యాక్చువల్గా. అండ్ కృణాల్ పాండ్యా స్పీడ్కి ఆ ఫ్లిక్ సరిపోలేదు అండ్ నమందిర్ కూడా అవుట్ అయ్యాడు. సో మ్యాచ్ ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది ఈరోజు వాంకడేలో. మొన్న చపాక్లో 17 years తర్వాత చెన్నై మీద గెలిచింది. ఈరోజు వాంకడేలో మళ్ళీ 10 years తర్వాత ముంబై మీద గెలిచింది. సో ఆర్సీబీ ఈ సీజన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటుంది ఇలాంటి కమ్బ్యాక్ మ్యాచ్లో అండ్ నర్వ్స్ మ్యాచ్లో గెలిచి. సో ఇలాగే ఆర్సీబీ కంటిన్యూ చేస్తే ఎస్, ఆర్సీబీ డెఫినెట్లీ చాలా కప్ నిందే అనేది నిజం అవుతుందేమో. లెట్స్ హోప్ ఫర్ దట్. ముంబై ఫ్యాన్స్ అయితే మేబీ పాపం చాలా డిసప్పాయింట్ అయింటారు అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఈరోజు ఫుల్ హ్యాపీ. బికాజ్ ఇలాంటి ఒక కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్కి వెళ్ళడం అనేది చాలా బూస్ట్ ఇస్తుంది కాన్ఫిడెన్స్కి. ఇన్ కేస్ ఈ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయి ఉంటే ఆర్సీబీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా దెబ్బతిని ఉండేది. అండ్ దట్స్ నాట్ హ్యాపెండ్ అండ్ ఇట్స్ కుడోస్ టు క్యాప్టెన్సీ అండ్ అదర్ ప్లేయర్స్. హార్దిక్ పాండ్యా ఇస్ ద లోన్ వారియర్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వండర్ఫుల్గా చేస్తున్నాడు. బట్ మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఇదే విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చి లాస్ట్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ఈజీగా చేతుల్లో మ్యాచ్ పెట్టి ఫినిష్ చేయకుండా అవుట్ అయ్యాడు. సో దట్ ఈస్ వేర్ ఐ థింక్ ముంబై ఇస్ లాగింగ్. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత మ్యాచ్ ఫినిష్ చేయలేకపోతున్నారు వస్తున్న బ్యాట్స్మెన్స్. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్ నుంచైనా హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫినిష్ చేసే వరకు ఆడితే ఈజీగా ఉంటుంది ముంబై కానీ నా ఒపీనియన్.
సో రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి, సిఎస్కే వర్సెస్ పంజాబ్ అండ్ కేకేఆర్ వర్సెస్ లక్నో. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు మంచి ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ అవబోతున్నారు కమెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ ఈ రోజు అయితే ఒక అద్భుతమైన మ్యాచ్ చూసాం. నిన్నే మాట్లాడుకున్నాం ఐపీఎల్ కొంచెం బోరింగ్గా నడుస్తుందని, అండ్ ఈ రోజు ఒక వండర్ఫుల్ మ్యాచ్ డెలివర్ చేసింది ఐపీఎల్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. థ్యాంక్ యూ.